మేలిమి బంగారం అని మనం అనుకుంటాం. కానీ ఆ పుత్తడిలో ఇత్తడే కలిసిందో ఇంకేదన్నా మిక్స్ అయిందో తయారు చేసినోళ్ళకే ఎరుక. హాల్ మార్క్ ఉంటే కళ్ళు మూసుకుని కొనేయచ్చు అనుకుంటాం. కానీ వరంగల్ నగరంలో ఆ హాల్ మార్క్ ని కూడా హైజాక్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. వరంగల్ నగరంలో హాల్ మార్క్ సెంటర్ నిర్వాహకుల మోసాలపై ఎస్ఎక్స్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలో ఉన్న కొందరు కేటుగాళ్ళు కరెన్సీ నోట్లే అచ్చుగుద్దినట్లు హాల్ మార్క్లను ప్రింట్ చేస్తున్న మహానుభావులున్నారు. నగరంలో కొందరు హాల్ మార్క్ నిర్వాహకులు అమ్మే ఆభరణాలపై హాల్ మార్క్ వేసి నికార్సైన బంగారం అని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నాణ్యత లేని బంగారానికి హాల్ మార్క్ వేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. బంగారు నగలు కొనే కస్టమర్లకు భరోసా కల్పించవలసిన నిర్వాహకులే ఈ దందాను కొనసాగించడంతో 3 కాయలు 6 పువ్వులుగా వీరి వ్యాపారం కొనసాగుతుంది. నగరంలో కొన్ని హాల్ మార్క్ సెంటర్ షాపుల్లో అదే జరుగుతుంది. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు నగరంలోని అన్ని హాల్ మార్క్ సెంటర్లలో తనిఖీలు చేస్తే హాల్ మార్క్ సెంటర్ల నిర్వాహకం బయటపడుతుందంటూ చర్చించుకుంటున్నారు స్థానికులు. గ్రేటర్ వరంగల్ నగరం అండి. గ్రేటర్ వరంగల్ నగరంలో సుమారు 10 లక్షల జనాభా ఉంటుంది. ఈ జనాభాలో ఇక్కడ వరంగల్ నగరంలో ఈ విశ్వకర్మ వీధి అనేది బంగారానికి ఒక నిలయంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బంగారం వ్యాపారం బాగా కొనసాగుతుంది. పెద్ద పెద్ద బంగారం వ్యాపార షాపులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు బంగారంలో ఏముంటుందంటే కేడిఎం సంబంధించింది హాల్ మార్క్ వాస్తవంగా 9.1, 9.6 అట్లా పెట్టాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని 60% దాన్ని కూడా 90%గా చూపిస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, అక్కడ అనేది ఫ్రాడింగ్ జరుగుతుంది. ఈ ఫ్రాడింగ్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. దీనికి సంబంధించింది కూడా వీళ్ళకి పర్మిషన్స్ ఉండాలి. పర్మిషన్లు ఇక్కడ సుమారు 8 షాపులు ఉంటాయి. అట్లాంటి షాపులో ఒక 2 వాటికి పర్మిషన్ ఉండదు, మిగతా వాటికి పర్మిషన్ లేదు. ప్రభుత్వం ఆమోదం పర్మిషన్ లేదు. మరి వీళ్ళు ఎవరిని నియంత్రించాలి? దీన్ని తునకల కొలతల వాళ్ళు తునక చేయాలి. ఈరోజు వాళ్ళు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యాపార వర్గం అనేది అతి పెద్దగా జరిగే వ్యాపార కేంద్రం ఇది. మరి ఈ కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతిని ఇప్పటివరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మీడియా పరంగా ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం ఏంటంటే వరంగల్ నగరంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దొంగ బంగారం సేల్ అవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే తునకల కొలత వాళ్ళు దీన్ని వెంటనే పట్టించుకోవాలి. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవాలి. రాజకీయ నాయకులు కూడా దీన్ని కన్నే చూస్తే మంచిది అనేది మేము వరంగల్ నగరంలో డిమాండ్ చేస్తాము. బంగారం కొనుగోలులో మోసాలకు చెక్ పెట్టేందుకు మరింత పారదర్శకత కోసం హాల్ మార్క్ ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. బంగారు ఆభరణాలకు ఈ స్టాంప్ ని తప్పనిసరి చేసింది. సుమారు 2 లక్షల మంది హాల్ మార్క్ రిజిస్టర్డ్ జ్యువెలరీ వ్యాపారాలు ఉన్నారు. స్వచ్ఛత ఆధారంగా బంగారానికి గ్రేడ్లు ఇస్తూ హాల్ మార్క్ ముద్రిస్తున్న కొన్ని హాల్ మార్క్ సెంటర్లలో మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి. దీంతో హాల్ మార్క్ పై కస్టమర్లకున్న భరోసాను కొందరు నిర్వాహకులు దెబ్బతీస్తున్నారు. మన భారతదేశానికి బంగారం విలువ ఎక్కువ ఉంటుంది. మన భారతదేశంలో మహిళలు బంగారానికి పెద్దపీట వేస్తారు. ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ చిన్న చిన్న ఫంక్షన్ల కంటే మొదలు పెడితే పెద్ద పెద్ద ఫంక్షన్లకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది బంగారం ఒకటే. అలాంటి బంగారంలో మన వరంగల్లో దొంగల చేతిలో ఉండి రోజు రోజుకు అది ఒక విలువైన వస్తువును దొంగల వస్తువులాగా మారుతుంది. ఈరోజు 92% ఉన్న ఆలియాస్ సంబంధించిన బంగారం కేజీఎస్ బంగారం ఏదైతే ఉందో 62-63 ఉన్న శాతం బంగారాన్ని తీసుకొచ్చి మంచి బంగారం అని చెప్పని దొంగ ముద్రలు వేసి ఈరోజు వరంగల్ నగరంలో సేల్స్ జరుగుతుంది. ఇది ఎన్నిసార్లు గుర్తించినా ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో సుతా మీద చర్చలు జరిగినాయి. ఈ పెద్ద ఎత్తున జరిగిన సుతా యథా పరిస్థితుల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు కస్టమర్లు వచ్చి ఎవరైతే షాప్లో ఉన్నారో వాళ్ళని నమ్మి బంగారం కొనడం జరుగుతుంది. అది కొన్న తర్వాత ఈరోజు కొన్న బంగారాన్ని ఏదైతే 62% నెంబర్ 1 బంగారం అని చెప్పిన బంగారం ఏదైతే ఉందో తెల్లారిపోయి అదే షాపు మళ్ళీ తీసుకపోతే అదే 92% కాస్త 62% మారి కస్టమర్లను దెబ్బతీసే పరిస్థితి అవుతుంది. సరే, అవసరానికి బట్టి కొనడం జరుగుతుంది. అదే అవసరానికి బట్టి అమ్ముకోవడం జరుగుతుంది. కొనేటప్పుడు ఉన్న విలువ అమ్మేటప్పుడు లేకుండా కొంతమంది కుమ్మక్కయ్యి కొంతమంది వ్యాపారులు కుమ్మక్కై ఆలియాస్ సంబంధించిన ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 8 సిండికేట్ అయ్యి ఈ బంగారం చోరీ జరుగుతుంది. ఈ వరంగల్ నగరంలో కొన్ని కోట్ల దొంగ బంగారం చలమాన్ అవుతుంది. ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసులు, యంత్రాంగాలు ఎవరు పట్టించుకోవడం లేదు. తక్షణమే వాటి మీద చర్య తీసుకొని
వరంగల్ నగరంలో హాల్ మార్కింగ్ ఉండడంతో వినియోగదారులు కూడా గుడ్డి నమ్మకంతో వ్యాపారుల వద్ద ఆభరణాలు కొంటూ మోసపోతున్నారు. 12, 14, 18, 22 క్యారెట్లలో ఉన్న బంగారాన్ని కల్తీ ఉన్న ఇంకా బంగారం ఉన్నట్టుగా అసెసింగ్ విధానం ద్వారా పరీక్షలు చేసి హాల్ మార్కింగ్ ముద్ర వేస్తుండడమే వివాదాస్పదం అవుతుంది. వరంగల్ నగరంలో కొన్ని నెలల క్రితం BIS నిబంధనలు పాటించని హాల్ మార్కింగ్ కేంద్రాన్ని మూసేసినా మళ్లీ ప్రారంభమైందంటే వారి లాబియింగ్ ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా కోట్లలో సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇది వరంగల్ మాది గంగదేవపల్లి గ్రామం. మేము ఇన్ని వరంగల్లో తిరుగుతుంటాము. అయితే ఇప్పుడు జరగబోయే కథ ఏమున్నదంటే బంగారం కరెక్ట్ మనకు తెలిసిన మనిషి దగ్గర ఉన్నది కదా, ఒక సేటు దగ్గర తెలిసిన మనిషి బంగారం ఇస్తాడు. మనం పోతే ఆయన బంగారం కొన్నాక హాల్ మార్క్ ఎవరి దగ్గర కొట్టాడంటే ఏక సతీష్ దగ్గర పోవా మంచిగా నా పేరు చెప్పు అంటే అయ్యా సావుగారు చెప్పిన అనగానే ఆయన ఏం చేస్తాడు, ముద్ర బరాబర్ కొడతాడు. ఇక ఆయన ఈయన పేరు చెప్పగానే ఆయన కొడతాడు. ఇది తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్న సంగతి మాకేమో మాకు చదువు రాదు కదా, తెరవకి ఇట్లా మోసం జరుగుతుంది. ఇటువంటి మోసం చేస్తారు మొత్తం అవసరాలు ఇవ్వాలి. కానీ బంగారం షాపులలో మోసం బాగున్నది, దగ మోసం ఉన్నది. ఇది అధికారులు కరెక్ట్ అయినా చర్య తీసుకోవాలి. కరెక్ట్ ఏంది కథ, ఇట్లా రైతులను కానీ ఎందుకు మోసం చేస్తారు, ఈ దొంగ బంగారం తెచ్చి అసలు ఎందుకు అమ్ముతారన్నది కరెక్ట్ నిలదీసి దొరకబట్టి వాళ్ళని కరెక్ట్ తెలుసుకుంటే లోకం బాగుపడుతుంది. కానీ ఈ మోసం చేయడం మాత్రం చాలా దారుణం. వీళ్ళు బంగారంలో కలిపిన రాగి, వెండి, కాడ్మియం, జింకు వంటి ఇతర లోహాల శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛతను కొలుస్తారు. అంటే 22 క్యారెట్లు 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం, 8.4% కలిపిన ఇతర లోహాలు ఉంటాయి. 18 క్యారెట్ల బంగారం అంటే స్వచ్ఛత 75%, ఇతర లోహాలు 25% ఉన్నాయని అర్థం. 14 క్యారెట్లలో బంగారం 58.5%, 12 క్యారెట్లలో 50%, 10 క్యారెట్లలో 41.7%కి మించి బంగారం ఉండదు. సాధారణంగా 22 క్యారెట్లతోనే బంగారం ఆభరణాలు తయారు చేస్తారు. 2022 జూన్ 1 నుంచి ప్రతి గోల్డ్ షాప్ నాణ్యమైన హాల్ మార్క్ బంగారాన్ని అమ్మాలని కేంద్రం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ బంగారు ఆభరణాల్లో కలిపే ఇతర లోహాల శాతం ఎక్కువగా ఉన్నా కూడా స్వచ్ఛమైన బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం అంటూ మార్కింగ్ ఇస్తుండడం గమనార్హం. వరంగల్ కేంద్రంగా బంగారంలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలి. బంగారం పేరుతో కొంతమంది వ్యాపారస్తులు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ 60% ఉన్నటువంటి బంగారం యొక్క నాణ్యతను దానికి 92 KDM ఉన్నటువంటి ముద్రలు వేసి ఇవాళ మార్కెట్లోకి వదులుతున్నారు. ఇట్లాంటి నకిలీ వ్యాపారాల మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ చర్యలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తే ఏంటంటే కొంతమంది బంగారం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని నలుగుగొట్టుకొని మళ్ళీ కొత్త వస్తువు చేసుకున్నటువంటి సందర్భంలో ఏంటంటే దాన్ని తూకం వేసేటువంటి దగ్గర వాళ్ళు అమ్మేటప్పుడేమో 9.916 అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దాన్ని మళ్ళీ దీన్ని చెడగొట్టి కొత్త వస్తువులు చేసుకున్నటువంటి క్రమంలో దాని తూకం దగ్గరికి వెళ్తే మాత్రం అట్లాంటి పరిస్థితి కనబడట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వరంగల్ కేంద్రంగా కొంతమంది వ్యాపారస్తులు హాల్ మార్క్ అనేటువంటి ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్రకి ఏంటంటే నాణ్యమైనటువంటి బంగారం 100% నాణ్యమైనటువంటి బంగారానికే అట్లాంటి ముద్ర వేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇవాళ డబ్బులకు ఆశపడి ప్రజలను మోసం చేయాలనేటువంటి పేరుతోని నకిలీగా ఉన్నటువంటి బంగారం కనీసం వల్ల మినిమం 90% లేనటువంటి బంగారానికి అట్లా 100% బంగారం అని చెప్తున్నారు. ఇవాళ అధికారులు కానీ ఇవాళ ప్రభుత్వం కానీ ఇట్లాంటి నకిలీ వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారు ఆభరణాలపై 22 క్యారెట్స్ 916 KDM అని ముద్రేస్తే అది నాణ్యమైనదిగా గుర్తింపు పొందినట్లు లెక్క. అయితే వరంగల్ కేంద్రంలో ఉన్న హాల్ మార్క్ సెంటర్ నిర్వాహకులు అనుమతి లేకుండా ఈ హాల్ మార్క్ ను ముద్రిస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. లేజర్ మెషిన్ ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండానే హాల్ మార్క్ ముద్రిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది. 50% ఉన్న బంగారానికి 91% బంగారం ఉన్నట్లుగా చూపిస్తూ హాల్ మార్క్ వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని బంగారానికి హాల్ మార్క్ ముద్రిస్తున్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బంగారం నాణ్యతను ఈ హాల్ మార్క్ సూచిస్తుంది. బంగారు ఆభరణాలు తయారు చేసిన వాటిపై 22 క్యారెట్స్ 916 కేడిఎం అని ముద్రిస్తే అది నాణ్యమైనదిగా గుర్తింపు పొందినట్లు లెక్కని BIS చెబుతోంది. వరంగల్ నగరంలో విచ్చలవిడిగా హాల్ మార్క్ సెంటర్లు వెలుస్తున్నాయి. నియమ నిబంధనలకు విరుద్ధంగా హాల్ మార్క్ సెంటర్లను నడిపిస్తున్నారు నిర్వాహకులు. నగరంలో 8 హాల్ మార్క్ సెంటర్లకు పైగా ఉండగా అందులో 2టికి మాత్రమే BIS అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా హాల్ మార్క్ సెంటర్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు చర్చ సాగుతోంది. నాణ్యత లేని బంగారానికి హాల్ మార్క్ వేస్తూ కస్టమర్లను మోసం చేయడమే కాకుండా లక్షల్లో సంపాదిస్తున్న హాల్ మార్క్ నిర్వాహకులపైన BIS అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వరంగల్ నగరంలో ఉన్న హాల్ మార్క్ సెంటర్లపై BIS అధికారులు మెరుపు దాడులు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. నియమ నిబంధనలు పాటించకుండా హాల్ మార్క్ వేసి మార్కెట్లోకి తెచ్చిన బంగారాన్ని BIS అధికారులు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో BIS గుర్తింపు లేని హాల్ మార్క్ సెంటర్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.